మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వైద్యం చేయించుకోవడానికి భారీ ఎత్తున మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనారోగ్యంకు గురైన వారు భారీ ఎత్తున ఇప్పటివరకు 8 మంది వైద్యం చేయించుకున్నారని సందర్భంగా వైద్యులు తెలిపారు. ఉన్నట్టు ఈ రోజు ఉన్నప్పుడు కొన్ని రోజులకి వెయిట్ వాడడం వల్ల కొంచెం ఒబేస్ ఉన్నారు కదా, కొంచెం లావు అట్లే ఇప్పుడు ఈ ఉన్నది ఇది రోజు రాత్రికి ఒకటి ఎర్రది, రోజు రాత్రికి ఒకటి, ఇది మధ్యాహ్నం తిన్నాక ఇది కూడా రాత్రికే, ఇది వారానికి ఒకటి శ్రీశైలం హాస్పిటల్ ఇది చాలా పేదల కోసం స్థాపించినది ట్రస్ట్ హాస్పిటల్. ఇక్కడ వైద్యము కానీ ఏదైనా కానీ ఇతర సౌలభ్యం కానీ పేదవారికి అనుకూలంగా ఆర్థికంగా అన్ని ఇబ్బంది లేకుండా చికిత్స చేయబడను. ఇక్కడ పేషెంట్కి ₹1 బెడ్తో సహా ₹1 ఛార్జ్ చేసి వాళ్ళ ఫ్రీ మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయబడను. ఇక్కడ ఉన్న పరీక్షలు కానీ వైద్య పరీక్షలు కానీ ఏవైనా కార్పొరేట్ స్టైల్లో కానీ అంతకన్నా ఆధునికరమైన టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఒక ఎంఆర్ఐ ఇక్కడ బయట చేస్తే 8,000 కావాలి, మా దగ్గర ₹2,000. ఒక సిటీ స్కాన్ చేస్తే 5,000 4,000 అవుతుంది, మా దగ్గర 500. టూడికో కానీ ఏ స్కానింగ్ కానీ చేస్తే ₹350. ఇటువంటి ఫెసిలిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండియాలో కానీ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉండదు. మీరు గాంధీ పోయినా కూడా అంత ఇటువంటి ఫెసిలిటీ కానీ మీరు ఫ్రీ అనుకుంటారు, కానీ అక్కడ పోతే ఎన్నో లైన్లు ఉంటాయి ఏముంటాయి. మీకు ఇటువంటి ఫెసిలిటీ ఒక శ్రీశైలం హాస్పిటల్ ఇస్తుంది. మేము ప్రతి నెల పేదల కోసం ప్రతి గ్రామానికి వెళ్ళి ఫ్రీ క్యాంపులు అవైలబుల్ అన్ని గ్రామాలు చేస్తుంటాం. మా దగ్గర అన్ని నైపుణ్యం కానీ డాక్టర్లు, సిస్టర్లు, చాలా సీనియర్ పర్సన్లు సర్వీస్ చేయడానికి. ఒక్కసారి మీరు శ్రీశైలం హాస్పిటల్కి వస్తే మీరు రేపు కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఉండదు, పోబుద్ది కూడా కాదు. మా దగ్గర సర్జరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఛార్జెస్. ఈరోజు సిజరింగ్ 70,000 70 లక్షల రూపాయలు తీసుకుంటారు, మా దగ్గర 30-40,000 అయిపోతుంది. నార్మల్ డెలివరీకి కూడా బయట 50,000 40,000, మా దగ్గర 10-15,000 రూపాయలు అవుతుంది. జనరల్కి అయితే మేము ఛార్జ్ కూడా వేయం, బెడ్ ఛార్జ్ కానీ మెడిసిన్ ఛార్జ్ కానీ అసలు ఏమేమి ఖాళీ డాక్టర్లు ఫీజు ఇస్తాం వాళ్ళకి. ఇంకా రకరకాల ట్రీట్మెంట్ కానీ ఋతుపరీక్షలు కానీ అన్నిటి మీరు కంపేర్ చేసుకుంటే ఒక్కసారి చూసినాక మీకు అర్థమైపోతుంది శ్రీశైలం హాస్పిటల్ ఏంటంటే. 50 ఏళ్ళ చరిత్ర గల శ్రీశైలం హాస్పిటల్. మీరు అంటే కానీ ఇన్ని ఏళ్ళు మేము సంస్థ నడుపుతున్నామంటే పేదవాళ్ళకి నచ్చి మేము వారికి తోడ్పడకుండా వాళ్ళు సాయం చేసుకుంటూ మేము బతుకుతాం. మాకు అవన్నీ ఇటువంటి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ లెక్క మేము సంపాదించాలి మాకు ఆలోచన లేదు. ప్రతి నెల అన్ని గ్రామాలకు తిరుగుతుంటే మా క్యాంప్ ఫోటోస్ ఉంటే మీరు చూసుకోండి కావాలంటే. మా మేనేజ్మెంట్ మాకు ఎప్పుడు ఒక డబ్బు మీదే కాదు, పేషెంట్ సర్వీస్ చేయాలి, మంచి వాళ్ళని చూసుకోవాలి ఆదర్శంతో మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా మా ట్రస్ట్ సుకుమార్ ఎండి డైరెక్టర్ గారు కూడా కానీ ప్రతి దానికి వచ్చి చిన్న ప్రాబ్లం ఉన్న ఎంబడే మాకు సహకరిస్తాడు, మేము పేషెంట్ సహకరిస్తాం. మన స్టాఫ్ కానీ అందరూ సీనియర్ NABS స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ముందు లాగా ఇప్పుడు కాదు, మేము ప్రైవేట్ హాస్పిటల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.